బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో అధికారులు దొంగల అవతారం ఎత్తారు. హుండీకి సీల్ తీయడంతో అసలు నిజం కాస్త వెలుగులోకి వచ్చింది. తెరిచి ఉంచిన తాళం కప్పుకు పసుపు రంగు బట్ట చుట్టి అధికారులు సీల్ చేశారు. అంతా చూస్తుండగానే అధికారులు బట్టను బ్లేడుతో కోసి సీల్ తీశారు. బట్ట తొలగించగా తాళం ముందుగానే తెరిచింది. అందరి ముందు తాళం తెరిచినట్టుగా అధికారులు నటించారు. అధికారులు హుండీ ఆదాయాన్ని మెక్కేసి డ్రామాను రక్తి కట్టించిన ఆరోపణలు వినబడుతున్నాయి. దేవాదాయ శాఖ అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హుండీకి గండి పెట్టిన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో అధికారులు దొంగల అవతారం ఎత్తారు. హుండీకి సీల్ తీయడంతో అసలు నిజం కాస్త వెలుగులోకి వచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ హుసేన్ సిద్ధంగా ఉన్నారు. హుసేన్, ఏమిటి ఘోరం? సాక్షాత్తు బ్రహ్మంగారి మఠంలోనే ఇలా జరగడం, ప్రజలు ఏమంటున్నారు? అసలు ఎలా జరిగిందంటున్నారు ఇది? ఓకే, థ్యాంక్ యూ రమణ. కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో కొందరు మఠం సిబ్బంది, మరికొందరు దేవాదాయ శాఖ అధికారులతో చేతులు కలిపి దొంగల అవతారం ఎత్తినట్లుగా మనకు తెలుస్తుంది. హుండీ ఆదాయం లెక్కింపు వ్యవహారంలో ఇంతటి చాకచక్యాన్ని ప్రదర్శించడంలో పరిణామాలు, తర్వాత ఈ తిరుమల పరకామణి కేసులో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుని ఉండకపోవచ్చు అనేటువంటి అనుమానాలు కూడా ఇక్కడ తలెత్తుతున్నాయి. ఇక్కడి మఠం ఆధీనంలో దాదాపుగా పలు ఆలయాలు కూడా ఉంటున్నాయి. ప్రధానమైనటువంటి బ్రహ్మంగారి సజీవ సమాధితో పాటు ఊరికి పొలిమేరలో ఉంటున్నటువంటి పోలేరమ్మ గుడి ఒక ప్రముఖంగా ఇక్కడ ఉంటుంది. బ్రహ్మంగారు గ్రామంలో తిరుగాడే సమయాన ఓ గ్రామ పెద్దకు ఇదే పోలేరమ్మ దేవతతో చుట్ట వెలిగించేందుకు నిప్పును తెప్పించినటువంటి మహిమ కూడా ఉంది. అంతటి గొప్ప మహిమను చాటుకున్న బ్రహ్మంగారి మఠంలో ఇటీవలి కాలంలో చాలా ఉపద్రవాలే కొనసాగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. తాజాగా హుండీల లెక్కింపు వ్యవహారము వెలుగు చూసింది. పోలేరమ్మ గుడికి సంబంధించినటువంటి హుండీ వ్యవహారాన్ని చూస్తే భక్తుల గుండెలు ఇట్టే జారిపోతాయి. నిజంగా వీళ్ళంతా కాలజ్ఞానికి భయపడి పనిచేస్తున్నారా, లేక ఆయన పేరు చెప్పుకుని మఠాన్ని కొల్లగొడుతున్నారా అనేటువంటి అనుమానాలు కూడా ఎవరికైనా తలెత్తాయి. ఈ నెల 11న ఆలయ హుండీని తెరిచి లెక్కించారు అధికారులు. ఈ హుండీకి సంబంధించినటువంటి తాళం తెరవడంలో అధికారులు ఆడినటువంటి వింత నాటకాన్ని చూడటానికి రెండు కళ్ళు కూడా చాలా ఉన్నట్లుగా వాళ్ళ నటన ప్రదర్శించారు. వాస్తవానికి కర్నూలు, కడపకు చెందినటువంటి ఇద్దరు దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో మఠం మేనేజర్ నేతృత్వంలో సాగినటువంటి ఈ తంతు ఎవరికైనా చూస్తే ఔరా అనిపిస్తుంది. హుండీకి తాళం, ఆ తాళం చుట్టూ పసుపు రంగు బట్ట, ఆ బట్టపై సీలు. దాన్ని అందరూ చూస్తుండగా ఒకరు బ్లేడ్తో తొలగిస్తారు. క్లాత్ తొలగించిన తర్వాత ముందుగానే తెరుచుకున్నటువంటి తాళం దర్శనమిస్తుంది. దాన్ని కప్పిపుచ్చేందుకు ఆ వ్యక్తి పడినటువంటి తాపత్రయం అంతా ఇంత కాదని కూడా ఈ విజువల్స్ లో మనము చూసుకోవచ్చు. వాస్తవంగా ఆ తాళాన్ని దాచడానికి, అంటే తాళం వేసినట్టుగా ఉన్నటువంటి విషయాన్ని అక్కడ ఎవరూ చూడకుండా ఉండడానికి అరచేతితో దాచి ఉంచే ప్రయత్నం చేస్తుండగా పక్క నుంచి ఓ వ్యక్తి తాళాల గుత్తి కూడా విసిరేస్తాడు. మరొకరు ఆ తాళం చెవులతో ఓకే, థ్యాంక్ యూ హుసేన్.